సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగు జన జెండా తొలి ఉమ్మడి సభ విజయవంతం కావడంతో అదే ఉత్సాహంతో మరో సభ నిర్వహించేందుకు టీడీపీ జనసేన పార్టీలు సిద్ధమవుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో రెండో ఉమ్మడి సభ నిర్వహించాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. రెండు పార్టీల తరపున ఈసారి ఉమ్మడి బీసీ డిక్లరేషన్ తయారు చేస్తున్న నేపథ్యంలో దాన్ని బీసీల జనాభా అధికంగా ఉన్న మంగళగిరిలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్మడి బీసీ డిక్లరేషన్ రూపకల్పన కోసం చంద్రబాబు 19 మంది టీడీపీ జనసేన నేతలతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలుమార్లు సమావేశమై చర్చలు జరిపి డిక్లరేషన్ రూపొందించింది. దీన్ని రేపు మంగళగిరిలో విడుదల చేస్తారు. మార్చి 5న జరిగే రాష్ట్ర స్థాయి జయహో బీసీ సభను విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇరు పార్టీల శ్రేణుల్ని కోరారు. బీసీ డిక్లరేషన్ ను రేపటి సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని అచ్చెన్న అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఏం చేస్తామనేది ఈ సభ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ఇది బీసీల మేనిఫెస్టో. రేపు అనౌన్స్ చేసే బీసీ డిక్లరేషనే బీసీలకి మేనిఫెస్టో. రాష్ట్ర జాతీయ స్థాయిలో బీసీల కోసం చేయాల్సినటువంటి అంశాలు దీంట్లో పెడతాం, పొందుపరుస్తాం. రాష్ట్ర స్థాయిలో బీసీలు చేయాల్సినటువంటి అంశాలను దీంట్లో పొందుపరుస్తాం. అలా సామాజిక వర్గాల వారీగా వారికి చేయాల్సినటువంటి అంశాలను కూడా దీంట్లో పొందుపరుస్తమే ఈ డిక్లరేషన్. దీన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క బీసీ సోదరుడు, ప్రతి ఒక్క బీసీ సోదరి, ఇది మనది, మన కోసం జరిగే ఈ డిక్లరేషన్ విడుదల సమావేశానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ను మార్చి 5న జరిగే బీసీ బహిరంగ సభలో ప్రకటిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన ద్రోహం, మోసాల బారి నుంచి కోలుకుని పూర్వ వైభవం పొందేలాగా అన్ని రంగాల్లో బీసీలు దూసుకుపోయేలాగా టీడీపీ ప్రోత్సహిస్తుందన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించ తలపెట్టిన జయహో బీసీ భారీ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు ఏకమై కనివిని ఎరుకని రీతిలో విజయవంతం చేయాలని కోరారు. ఏపీ నలుమూలల నుంచి పార్టీలకు అతీతంగా బీసీలు ఈ సభకు భారీగా తరలి రాబోతున్నారని అన్నారు. సుమారుగా 3 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని చెప్పారు. అనేక సలహాలు, సూచనలు, వెనుకబడిన తరగతులకి ఏ విధంగా కొన్ని మంచి ఆలోచనలతోటి, కొత్త విధానాలతోటి మేనిఫెస్టోలో మనం కొత్త అంశాలు పొందుపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులందరితో ఒక మీటింగు మా జనసేన పార్టీ తరఫున ఈ రోజున మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారు, చిలపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పోతిన్ మహేష్ గారు ముగ్గురు కూడా ఆ సమావేశంలో పాల్గొని సుమారు 19 వివిధ కులాల సంఘాల ప్రతినిధులతోటి సమావేశం అయిన తర్వాత రేపు జరగబోయే మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ మీటింగ్ విజయవంతం అయ్యే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ